వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఒక చిన్న మై చైల్డ్హుడ్ గడిపినటువంటి తుమ్మలపల్లి అంటే మా అమ్మమ్మ గారి ఊరు మాట. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నా చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాడిని, ఇక్కడే నేను మ్యాక్సిమం పెరిగాను. సో అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి మేము కొన్ని ఎంతైనా అమ్మమ్మ ఊరు కదా, కొన్ని కారణాల వల్ల వి లాస్ట్ ఎవ్రీథింగ్ మాట. అక్కడ ఉన్నటువంటి ఇల్లు, ఆస్తులు, వాటన్నిటినీ కూడా మేము కోల్పోయాం. అయితే ఎంతైనా మేము పెరిగిన ఊరు కాబట్టి ఒకసారి మ్యాక్సిమం నాకు గుర్తుగా ఉంటాయని షూట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. జస్ట్ ఫర్ మెమరీ పర్పస్. కాబట్టి మీకు కూడా అది నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఒకసారి చూద్దాం టూర్ ఎలాగుంటుందో. ఇక్కడ పెంకుటిల్లు ఉండేది, అదేమీ లేదు ఇప్పుడు. ఇదిగో ఇక్కడ పాములు ఉండేయండి బాబు. ఇల్లు ఇది పైకి వెళ్తే ఇది మా తాత ఇక్కడ కూర్చునేవాడు అన్నమాట. ఇదంతా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇంకా ఆవిడ పెద్ద ఆవిడ ఉంది. ఇది అంతా బ్యాక్ సైడ్, ఇవన్నీ పొలాలు అన్నమాట. ఇక్కడ ఇవన్నీ పొలాలు, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇందులో ఇది మా అమ్మమ్మ ఉండే ప్లేస్. ఇదంతా ఇందులో కుక్క పెట్టినట్టున్నారు. అంతా అదిగో అదంతా కూడా మా తాతయ్య అమ్మమ్మ ఈ గదిలో ఉండేవారు. ఇప్పుడు కుక్క ఉంది. అంతేనండి, మనుషులు లేనప్పుడు ఇంకంతే. ఇవన్నీ కూడా బాగు చేస్తుంది ఆవిడ. చూడండి, ఇవన్నీ బాగు చేస్తుంది ఆవిడ. చూసారా ఈ మామిడి చెట్టు? ఈ మామిడి చెట్టు మా అమ్మ వేసింది ఇక్కడ. ఇదివరకు ఇక్కడ కొల్లు తీసేవారు. ఈ బ్యాక్ సైడ్కి వెళ్దాం. అమ్మ అసలు ఏమీ లేవు అసలు. ఇది చూసారా ఈ బోధులో కూర్చుని నేను మొత్తం వాటర్ అంతా తోడేవాడి అన్నమాట. ఇవన్నీ పొలాలు, ఇవన్నీ వాటర్ అంతా తోడుతూ ఉండేవాడిని. ఇక్కడ వెళ్దాం. అసలు ఏమీ అసలు ఇక్కడ ఎంత పెద్ద ఇల్లు ఉండేది, ఒకటి కూడా కనిపించట్లేదు. అంతే. ఈ ప్లేస్లో మాకు పెంకుటిల్లు ఉండేది. చూపిస్తాను మీకు. ఇది కాలువ. అది పెంకుటిల్లు ఇక్కడ ఉండేది అన్నమాట. ఈ ప్లేస్లో కమ్యూనిటీ హాల్ తుమ్మలపల్లి అని కట్టించాను. ఇదివరకు నా చిన్నప్పుడు ఇక్కడ కొట్టు ఉండేది అన్నమాట. కొట్టులో మా తాత అన్నీ కొంటా ఉండేవాడు. ఇదంతా కూడా తుమ్మలపల్లి ఊరు. ఇదంతా తుమ్మలపల్లి ఊరు అన్నమాట. ఇది జస్ట్ నా చిన్ననాటి స్మృతులను జ్ఞాపకం చేసుకోవడానికి అంతే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ ఆస్తులైనా సరే మనం కష్టపడి సంపాదించుకోవాలి. సంపాదించుకున్న దాన్ని మన పిల్లలకి సమానంగా పంచాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టిన, ఆడపిల్లని మగపిల్లోడని డిఫరెన్షియేషన్ చేయకూడదు. చూడండి, ఇప్పుడు అదే అయింది మా తాత జీవితంలో. చూడండి, ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడు తిరిగిన ప్లేసులు అన్నమాట. ఇవన్నీ ఎలా చూసుకుంటా ముందుకు వెళ్దాం. ఇది ఐ థింక్ ఇది కొమరగిరి పట్టణం అనుకుంటా. చిన్నప్పుడు ఇక్కడ కటింగ్ అన్నీ ఎంచుకునేవాడిని నేను. చూడు, ఇక్కడ కటింగ్ అన్నీ వేసుకునేవాళ్ళు అన్నమాట. ఇది చిన్నప్పుడు ఇక్కడ సంత అవన్నీ జరిగేవి. ఇది మాట ఇక్కడ. సరే, అటు నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోదాం. మనం ఎట్లా వచ్చామో అట్లాగే వెళ్ళిపోదాం. మళ్ళీ నేను తిరిగి మా డెస్టినీకి వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇవన్నీ కొబ్బరి తోటలు.
ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది. చూడండి, ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ. ఇక్కడ మా అమ్మకి చాలా అనుభవాలు ఉన్నాయి. చూసారా అంబేద్కర్ స్టాచ్యూ. ఇవన్నీ బిల్డింగ్లు అయిపోయినాయి. మా అమ్మమ్మ వాళ్ళ చుట్టాలు ఊరి మాట ఇది. సో చాలా జ్ఞాపకాలు అక్కడ ఉంటాయి మాకు. చూడండి, ఇక్కడ కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. ఇది వంతెన. ఇవన్నీ మా చుట్టాలు ఉంటారు అక్కడ చివరన, అమ్మ చుట్టాలు అన్నమాట. కానీ అందరూ ఎంతమంది ఉన్నా మనకి ఎవరు లేనట్టు ఇప్పుడు. ఇంకానే మనల్ని గుర్తుపెట్టారంటే గ్రేట్. ఈ పొలాలు, ఈ కొబ్బరి చెట్లు, ఇవన్నీ మా తాతయ్యే. ఇదిగోండి ఈ ఇల్లే వెళ్తున్నాం. ఇక్కడ ఇట్లా వెళ్ళిపోతామంటే ఇవి చూడండి, ఇవన్నీ మా తాత ఇక్కడ ఈ ప్లేస్లో ఇవన్నీ ఇల్లులు వచ్చేసినాయి. చూడండి, ఈ పొలాలన్నీ మా తాతయ్యే. బ్లాగ్ ఇప్పటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఇప్పుడు దాకా ఈ వాక్ని వాచ్ చేసినందుకు.